5 ఏళ్ళు. మనం జైలుకొచ్చి 5 ఏళ్ళు. అవును జగ్గు, మనకు యావజ్జీవ శిక్ష పట్టానికి కారణం ఆ ఇన్స్పెక్టర్ రమేష్ చంద్ర. పిల్లా, వాడిప్పుడు ఇన్స్పెక్టర్ కాదు, డిఎస్పి. బయటికి వెళ్ళిన మరుక్షణం మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? తెలుసు జగ్గు, మనం ఆ రమేష్ చంద్ర గాడి తల నరకటం. తల నరికితే 1 నిమిషంలో చస్తాడు. బిల్లా, మన 5 ఏళ్ల నుంచి 4 గోడల మధ్య కుమిలి కుమిలి చస్తున్నాం. అవును జగ్గు, నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఆ రమేష్ చంద్రగాడు ఒక్కసారిగా చావకూడదు, మానసికంగా కుంగి కృషించి చావాలి. అవును కాక, వాడు చచ్చేదాకా చస్తూ చావాలి. చావంటే ఏమిటో వాడు కళ్ళారా చూస్తూ చావాలి. జగ్గు, వాడిని ఎలా చంపాలో మనకు తెలుసు. ముందుగా ఈ జైలు నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిద్దాం. తప్పించుకోవడం అంత సులభం కాదు కాకా. బిల్లా, కాకా, ఎవ్రీ డాగ్ హ్యాస్ హిస్ ఓన్ డే. మనకి టైం వస్తుంది. చంద్రలేఖ, పోయిన జన్మలో నేనేం పుణ్యం చేసుకున్నాను, నీలాంటి మంచి స్నేహితురాలు దొరికింది నాకు. అవును మల్లిక, నీలాంటి స్నేహితురాలు దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటో తెలుసా? చెప్పు మల్లిక. ప్రపంచం అంతా మనల్ని ఒంటరిగా వదిలేసినా జీవితాంతం మనకి తోడుండే వాళ్లే నిజమైన స్నేహితులు. భలే చెప్పావు మల్లిక. మన స్నేహాన్ని చెడగొట్టగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. మన ఇద్దరి మధ్య ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. హలో సిస్టర్, నీకోసం ఇక్కడ రమేష్ చంద్ర అనబడే మీ డాడీ, ఉమామేశ్వరి అనబడే మీ మమ్మీ, జ్యోతి, స్వప్న అని పిలువబడే మీ చెల్లెళ్ళు నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏ, డాడీతోనే మాట్లాడతావా? నాతో మాట్లాడవా? ఓకే, ఇస్తానులే. డాడీ. హలో రాణి, బావున్నావమ్మా? అవును, నువ్వు రావట్లేదా? ఏమా, ఎనీ ప్రాబ్లం? ఓ కేసులో బిజీగా ఉన్నాను డాడీ. ఓ, ఐ సీ. వెరీ గుడ్ బేబీ. డ్యూటీ ఈజ్ ఫస్ట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ డాడీ. బిల్లా, కాకా, నిన్న రాత్రే వాడు రిటైర్ అయ్యాడంట. జగ్గు, వాడు తన జీవితంలో నుంచే రిటైర్డ్ అయిపోవాలి. జగ్గు, మన జీవితాలు ఇలా 4 గోడల మధ్య ముగిసిపోవాల్సిందేనా? కాకా, వర్రీ అవ్వద్దు. వీలైతే ఈ రాత్రికే మనం తప్పించుకోవచ్చు. నిజమా జగ్గు? అవును బిల్లా, రాత్రికి మనకు భోజనం తీసుకొచ్చే సెంట్రీని